లంసింగ్ లో ఇబ్బందులు పడుతున్న పర్యాటకులు. అల్లూరు జిల్లా ఆంధ్ర కాశ్మీర్ గా పేరు పొందిన లంసింగ్ చూడటానికి పర్యాటకులు ఎగసిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువులు, వ్యానం వెళ్లే యూ పాయింట్ రహదారిని ప్రైవేట్ వాహనాలు తిరగకుండా నిలిపివేసిన అధికారులు పర్యాటకులు, వృద్ధులు, చంటి పిల్లలు కాలునడకన వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. జీవనోపాధి కోల్పోయామని ఆవేదన చెందుతున్న జీప్ డ్రైవర్లు, అధికారులు వెంటనే స్పందించి పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీప్ డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని స్థానిక మాజీ సర్పంచ్ కొర్ర రఘునాథ్ కోరుతున్నారు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మళ్ళీ వీళ్ళ పళ్ళు తిప్పి ప్రజలకి ఇబ్బంది పడకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు పిల్లజల్లతో. ఒక హ్యాండిక్యాప్కి చాలా అతను పాపం వికలాంగులు, అతను రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఎవరు ఆయనకు హెల్ప్ చేయలేదు. ఆయన అక్కడే అలాగ వచ్చాడు. ఆయన పాపం ఒక్క కాలుతో వచ్చాడు. ఆయన దివ్యాంగుడు. ఆయన ఈ విషయంలో కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని ఒక ప్రయాణికుడిగా కోరుకుంటున్నాను. వైజాగ్ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. మా మదర్ 75 ఇయర్స్. తను వెహికల్ ఉందని వచ్చాము మేము యాక్చువల్. కానీ కారు ఎక్కితే కారు పాడైపోతుంది. రోడ్ వేయడం కూడా మంచిది. ఒకటి రోడ్ వేస్తే బాగుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇంకోటి కూడాను, ఇక్కడ జీపులు పెట్టుకొని బ్రతకాలనుకున్న వాళ్ళకి వాళ్ళ కడుపు పట్టడం కరెక్ట్ కాదు. ఎక్కడానికి 100, దిగడానికి 50 పెడితే రీజనబుల్గా ఉంటుంది. కానీ అందరికి ఇలా ఎక్కిస్తే ఎవడు రాడు ఇక్కడికి. మేము వెళ్ళి చెప్పేస్తాం ఎక్కడానికి ఎక్కలేదు, అనవసరంగా ఇక్కడ రావడము. ఈ చిన్నపిల్లలతోటి, ఓల్డ్ ఏజ్ వాళ్ళతోటి, హార్ట్ పేషెంట్లు అయితే చచ్చిపోతారు. చాలా దారుణం అండి. అసలు వచ్చిన వాళ్ళు మధ్యలో హైదరాబాద్ వెనక్కి కూడా వెళ్ళలేము. మేము వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము. ఇక్కడ పిల్లలతో పాటు కొంచెం అది నడుదల మండలం పౌర్మౌడి సార్. అయితే యాత్రకు బయలుదేరింది సార్. పొద్దున వచ్చేటికి వాహనాలు ఏం నడుతుందని చెప్పారు. నడక మొదలుపెట్టాలని నడిచింది. కష్టమైంది సార్. మా ఇంటి వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంది. దయచేసి మీరు అందిస్తుంది. నమస్కారం అండి, నా పేరు రఘునాథ్, ఎక్స్ సర్పంచ్ లంసింగి. అయితే ఇక్కడ 2015-16 సంవత్సరాల నుంచి యూ పాయింట్ సిరుడవరం గ్రామంలో ఇక్కడ 42 కుటుంబాలతో నివసిస్తున్నారు. ఆ 42 కుటుంబాల్లో ఒక 30 మంది యువత ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. యూ పాయింట్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి పై అధికారుల దృష్టికి తెలియపరిచి ఇక్కడ ఈ యూ ఇలాగుందనేసి ఒక యూనియన్, ఒక సొసైటీ ఒకటి ఫామ్ చేసుకొని ఇక్కడ యువత లబ్ధి పొందుతూ ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది వెహికల్స్ ఉన్నటువంటి వారు డ్రైవర్లు కూడా కొద్ది గొప్ప లబ్ధి పొందుతూ ఉన్నారు. అయితే మొన్న 12వ తారీఖున వచ్చి మండల టీం అధికారులు వచ్చి మరి ఇక్కడ ఎవరికి ఏ నోటీస్ జారీ చేయకుండా, ఏమి తెలియపరచకుండా ఇవన్నీ క్లోజ్ చేసేయాలి అనేటువంటి వాదన ఇక్కడ ఉంచడం వల్ల పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి, సుదూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చూసినట్టే చాలా ఇబ్బంది పడుతున్నారు. సెకండ్ సాటర్డే, రేపు సండే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్ లేవు, సదుపాయం ఉన్నప్పటికీ కూడా పై అధికారులు క్లోజ్ చేసేయాలనేసి అన్నారు. ఎందువల్ల అన్నారో కూడా మాకు తెలియని పరిస్థితి. పై అధికారులు దీని గురించి విచారణ చేసి అసలు ఎందుకు అన్నారనేది తెలియపరచాలనేసి నేను ఈ మీడియా ముందు తెలియపరుస్తున్నానండి. ఇది గ్రామస్తుల యొక్క ఆవేదన, ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదన. పర్యాటకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇబ్బంది పట్టకూడదు అనేది మా ఆలోచన. ఎందుకనంటే రేపు సండే వస్తుంది కనుక రేపు సండేలో చాలా ఫ్లోటింగ్ ఉంటుంది. అది పై అధికారుల దృష్టి ఆలోచించి వాళ్ళకి ఇబ్బంది పడకుండా ఈ వెహికల్స్ గురించి కానీ, అలాగే పర్యాటక ఇక్కడ టికెట్ కలెక్షన్ కూడా పెట్టారు, సొసైటీ కూడా ఫామ్ చేసుకొని ఇబ్బంది పెట్టకుండా చూస్తారనేసి నేను ఈ సందర్భంగా